అందరికీ నమస్తే అండి. నేను పదే పదే చాలా వీడియోల్లో చెప్తున్నాను, రాజకీయ సీజన్ మొదలయ్యే కొద్దీ చాలా పార్టీలు లేదా ఆ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న సర్వే సంస్థలు లేదా కొంతమంది స్ట్రాటజిస్టులు లేదా చాలామంది న్యూట్రల్ వ్యక్తులు మేము సర్వే చేసాం, మా ఫలితాలు ఇవి అని చెప్తారు. అవి నమ్మవద్దు. నమ్మడానికి చాలా విధాలుగా ఆలోచించాలి. ప్రతి మనిషికి కూడా పొలిటికల్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి. పొలిటికల్ పరిజ్ఞానం, సహజ సిద్ధమైన పరిజ్ఞానం. అది వాళ్ళు చెప్పే సర్వేకి, అక్కడ జరుగుతున్న ప్రచారానికి, చర్చకు, ప్రజల అభిప్రాయాలకు, పార్టీల పనితీరుకు పొంతన ఉందా లేదా అనేది చూసుకొని ఆలోచిస్తే ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే ఆ సర్వే నిజమా అబద్ధమా అనేది తేలిపోద్ది. ఈరోజు ఆరా మస్తాన్ గారు ఒక సర్వే రిలీజ్ చేశారు. అది తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ అవుతుంది. అది నిజమా కాదా అనేది విత్ ఉదాహరణలతో నేను చెప్తాను. చాలా ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా నేను చెప్తాను. నమ్మిన వాళ్ళు నమ్మండి, లేకపోతే లేదు. నా ఉద్దేశంలో అది ఫేక్ సర్వే అంటాను, నేను అబద్ధపు సర్వే అంటున్నాను, తప్పుడు సర్వే అంటాను. ఎందుకు అంటున్నాను, దానికి బేస్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు తప్పు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. ఆ సర్వే వెనక ఉన్న ఉద్దేశాలు, ఆ సర్వే బయటకు రిలీజ్ చేయడానికి గల కారణాలు, ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి, ఎవరికి నష్టం చేకూర్చడానికి అనేది కొంచెం చెప్తాను. కాస్త కాన్సన్ట్రేట్గా వినండి. తెలంగాణ రాజకీయాల్లో 3 పక్షాలు ఉన్నాయి. 3 పక్షాలు ఉన్నాయి, అవునా? టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ కదా. ఈరోజు సర్వేలో ఏం చెప్పారు ఆరా మస్తాన్ గారు? టీఆర్ఎస్ పార్టీకి 38% ఎంతో, 38 సమ్ చిల్డ్ర ఎంతో చెప్పారు. బీజేపీకి 30% సమ్ మోర్ ఎంతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 23% పైగా చెప్పారు. అదర్స్కి అంటే ఎంఐఎం ఇంకా ఇతరులందరికీ కూడా 6.3 6.5 చెప్పారు కదా. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదే టైంలో మనం 2018 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 46% వచ్చింది. 46% టీఆర్ఎస్ పార్టీకి 2018 ఎన్నికలు. అంటే అదే బలం ఇప్పుడు ఉండాలని కాదు, నేను అసలు వాస్తవం కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీకి 28% వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 28% ఓటింగ్ వచ్చింది. బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. 7% ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 2.7%. సరే, ఈ 3 పక్షాలకు ఇలా ఓట్లు వచ్చాయి కదా. బీజేపీకి 7%. 2018 ఎన్నికల్లో అంటే 4 సంవత్సరాల కిందట జరిగిన ఎన్నికల్లో 7% ఓటింగ్ ఉన్న బీజేపీ ఇప్పుడు 30%కి వచ్చిందంట. అంటే 23% ఓటింగు బీజేపీకి పెరిగిపోయిందంట. గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండోది, 2018 ఎన్నికల్లో 46% ఉన్న టీఆర్ఎస్ పార్టీ 8% ఓటింగ్ కోల్పోయి 38% ఓటింగ్ ఇప్పుడు ఉందంట. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి 28% ఉంటే 5% కోల్పోయి 23%కి వచ్చిందంట. సో అసలు ఈ ఆరా మస్తాన్ ఎవరు అనేది నేను ముందు చెప్తా. ఈయన ఒక ఎలక్షన్ సర్వే. ఈయన ఏమైనా న్యూట్రల్ సర్వేనా, న్యూట్రల్ స్ట్రాటజీనా? కాదు. బిలాంగ్స్ టు వన్ పార్టీ. హీఈస్ వర్కింగ్ ఫర్, ఈయన ఒక పార్టీకి వర్క్ చేస్తున్నారు. అంటే నాది ప్రొనౌన్సియేషన్ అక్కడక్కడ తప్పొచ్చు చెప్పాలనే ధ్యాసలో. హీఈస్ వర్కింగ్ ఫర్ బీజేపీ అన్నమాట. తెలంగాణ రాజకీయాల్లో ఆయన బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇదే ఆరా మస్తాన్ గారు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారు. గుర్తుపెట్టుకోండి, 2018లోనేమో టీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు, స్ట్రాటజిస్ట్గా, సర్వేగా, అన్నిటికీ. ప్రజెంట్ 2023 ఎన్నికలకేమో బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు అందరికీ డౌట్ రావచ్చు, అంటే ఆయన బీజేపీకి అధికారం వస్తుంది అని చెప్పాలి కదా, టీఆర్ఎస్కి అధికారం వస్తుందని చెప్పాడు కదా అని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా నేను క్లారిఫై ఇస్తాను. సో తెలంగాణ రాజకీయాల్లో నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నేను చాలామందితో మాట్లాడిన దాని ప్రకారం, నాకున్న విస్తృత కామన్ సెన్స్, పొలిటికల్ ఇంగిత జ్ఞానం ప్రకారం తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది ప్రస్తుతానికి.
సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, నాట్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఉంది. థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది. సో టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అనుకున్నట్టు ఒక 35 to 40% ఓటింగ్ ఉంటే ఉండొచ్చు గాక. కాంగ్రెస్ పార్టీకి 23% ఓటింగ్ గత ఎన్నికల్లో వస్తే ఇప్పుడు ఒక 30 to 35% ఓటింగ్ ఉంది. బీజేపీకి బిలో 20% ఓటింగ్ మాత్రమే ఉంటుంది, బిలో 20% మాత్రమే. వాళ్ళకి 2018 ఎన్నికల్లో 7% వచ్చి ఇప్పుడు 30% పెరగడానికి వాళ్ళు ఏమీ తెలంగాణను ఉద్ధరించేలా. మహా అయితే ఒక 2 ఉప ఎన్నికలు గెలిచారు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు గెలిచారు. అవి కూడా ఎలా గెలిచారు? దుబ్బాకలో ఈ హుజురాబాద్లో ఈటెల రాజేందర్ తప్ప వేరే క్యాండిడేట్ బీజేపీ తరపున ఎవరైనా గెలుస్తారా? సో అక్కడ గెలుపు బీజేపీది కాదు, ఈటెల రాజేందర్ది. నోట్ దిస్ పాయింట్. అలాగే దుబ్బాకలో కూడా రఘునందన్ కాకుండా వేరే ఎవరైనా బీజేపీ క్యాండిడేట్గా ఉంటే గెలుస్తారా? గెలవరు. అక్కడ గెలుపు బీజేపీది కాదు, రఘునందన్ది. ఎందుకంటే ఆయన గతంలో 2 సార్లు ఓడిపోయారు కాబట్టి ఆ సానుభూతి కలిసి వచ్చింది కాబట్టి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, బీజేపీకి ఓటింగ్ పెరిగింది. 7% 2018 ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు ఒక 10% 12% పెరిగి మ్యాక్సిమం 20%కి రీచ్ అవుద్ది తప్ప 30% అనేది ఇంపాసిబుల్. అలాగే కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 28% వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ కొంతమంది టీఆర్ఎస్కి వెళ్ళి ఉండొచ్చు కాక, కానీ రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు ఇచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్కి వచ్చింది, టీఆర్ఎస్కి ధీటుగా ఎదుగుతుంది. చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రంలో ఉన్న అవసరాల కొద్దీ తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి కేసులు నమోదు అవ్వకుండా వ్యవస్థల సహకారం కోసం కొంతమంది నాయకులు వెళ్తే బీజేపీకి వెళ్ళి ఉండొచ్చు కాక, కానీ రాజకీయంగా భవిష్యత్తు కోరుకునే వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తారు. సో నాకున్న ఐడియాలజీ ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్కు 38 to 40%, కాంగ్రెస్కి 30 to 35%, బీజేపీకి 20% ఓటింగ్ ఉండి ఉంటుంది. ఇది నా అంచనా, సర్వే కాదు. అంచనానే నేను కూడా చెప్పేయచ్చు. నేను ఒక సర్వే చేశాను, నేను ఏపీ 175 ఛానల్లో నేను ఇలా రాజకీయ విశ్లేషణలు చేస్తాను, నేను సర్వే చేశాను, వీళ్ళకి అని చెప్పేయచ్చు. కానీ నాకు అవసరం లేదు, అంచనా మాత్రమే. అంచనా నేను ఎలా చెప్పుకోగలుగుతున్నానంటే అక్కడ చాలామందితో, మీడియా వాళ్ళతో, పొలిటీషియన్స్తో, వీళ్ళతో మాట్లాడొచ్చిన అంచనా. నాకున్న కామన్ సెన్స్ అని చెప్తున్నాను కదా, పొలిటికల్ కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రశాంతంగా ఆలోచించండి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ పార్టీలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, విశ్లేషకులు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించండి, మాట్లాడండి ఒక 10 మందితో, మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఉన్నదన్నట్టు చెప్తున్నా, కాంగ్రెస్కి 30 to 35% ఉంటుంది. కానీ ఆరా మస్తాన్ గారు ఎందుకు కాంగ్రెస్ని తగ్గించి బీజేపీకి పెంచారయ్యా అంటే ఇక్కడ ఒక కారణం చెప్తా. ఆరా మస్తాన్ గారు వర్కింగ్ ఫర్ బీజేపీ అని చెప్పాను కదా, ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారు. బీజేపీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఉన్న పలంగా ఆరా మస్తాన్ గారు మీడియా ముందుకు వచ్చి బీజేపీకి ఓటింగ్ పెరిగింది, బీజేపీకి 40% ఓటింగ్ ఉంది అంటే అసలు ఎవరో నమ్మరు. చిన్నపిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా నమ్మడు. సో స్కూల్కి వెళ్ళే పిల్లోడిని కూడా నమ్మించకుండా ఇటువంటి సర్వే రిజల్ట్ ప్రకటించడం వేస్ట్. కాబట్టి ముందు ఏం చెప్పాలి, వాళ్ళ ఒక వ్యూహం ప్రకారం ఏం చెప్పాలి, బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణలో, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది అనేది ఫస్ట్ చెప్పాలి. ఇదే ఆరామస్థానో లేదంటే వీళ్ళ అనుబంధమో లేదా బీజేపీ తరపున పనిచేసే ఇంకొకళ్ళు ఒక 6 నెలల తర్వాత బీజేపీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేస్తారు. బీజేపీకి 36% ఓటింగ్ ఉంది, టీఆర్ఎస్కు ఈ 6 నెలల్లో టీఆర్ఎస్కు ఓటింగ్ పడిపోయి 32%కి వచ్చేసింది అని చెప్తారు. ఏముంది గుర్తుపెట్టుకోండి, ఒక 6 నెలల తర్వాత ఇదే ఆరామస్థాన్ కానీ ఇంకెవరైనా సరే టీఆర్ఎస్కి ఓటింగ్ తగ్గిపోయింది, 32కి వచ్చేసింది, బీజేపీకి 36% వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు ఉన్న పలంగా ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి 40% లేదా 38% ఉంది, టీఆర్ఎస్కి 30% 32% ఉంది అంటే ఎవరు నమ్మరు. కన్విన్సింగ్. ఇప్పుడు ఎవరినైనా ఒక విషయం నమ్మించాలి అంటే స్లోగా ఆయుర్వేదిక మందులాగా, హోమియోలాగానో నెమ్మదిగా నమ్మిస్తారు. ఒకేసారి ఇంగ్లీష్ మెడిసిన్ ఇచ్చినట్టు ఇస్తే రివర్స్ కొడద్ది. సో మీకు పున్నమనాగు సినిమా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. చిరంజీవి గారి బాడీలో విషాన్ని నింపాలి అంటే ఏం చేశారు, చిన్నప్పటి నుంచి విషయం నెమ్మదిగా పెట్టారు. అలాగే ఇప్పుడు ఒకేసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అంటే నమ్మరు, నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే తెలంగాణలో 119 నియోజకవర్గాలండి,
బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు 3 అండి. 2018లో వాళ్ళు గెలిచింది 1 సీట్ అండి. ఆ 1 సీటు ఆ తర్వాత 3 అయ్యారు. మహా అయితే 10 వస్తారు, లేదా 12 వస్తారు, లేదా 14 వస్తారు. అంతే తప్ప 30% ఓటింగ్ అంటే నమ్ముతారండి? ఎంత పిచ్చి జనాలు, నమ్మరు కదా. సో బీజేపీ బలపడితే బలపడి ఉండొచ్చు కాక ఒక 14 సీట్లో 15 సీట్లకో. సో అది బీజేపీ అసలు బలం. దాదాపుగా 119లో ఒక 60 నియోజకవర్గాలకి బీజేపీకి ఇంకా క్యాండిడేట్లే లేరు. అది రియాలిటీ. ఆ రియాలిటీని మర్చిపోకూడదు. క్యాండిడేట్లే లేకుండా, నాయకులు లేకుండా, కార్యకర్తలు లేకుండా, జెండా మోసేవాళ్ళు లేకుండా ఓటింగ్ ఎలా పెరిగిపోద్ది? సో ఇదంతా ప్యాకేజీలో భాగం. ఆయా సంస్థలు, సర్వే సంస్థలు ఆయా పార్టీలతో అనుబంధంగా ఉన్నప్పుడు ఆ పార్టీలకు నెమ్మదిగా పెంచుతాయి. ఇప్పుడు 30%, నెక్స్ట్ ప్రెస్ మీట్లో 35%, ఆ నెక్స్ట్ ప్రెస్ మీట్లో 40%. ఎస్, బీజేపీ ఈజ్ విన్నింగ్. అదనమాట. సో ఎన్నికల వరకు కాస్త కామన్ సెన్స్ ఉపయోగించి, మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి నమ్ముదాం. ఉన్నదన్నట్టు చెప్తున్నా. నాకేమీ పార్టీల పట్ల భావజాలాలు, భేషజాలు ఏమీ లేవు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888.